వెల్కమ్ టు ఐబీటీవీ. విశాఖపట్నం బాపట్ల జిల్లాకు చెందిన అనుచరుల సుబ్రహ్మణ్యం గుప్తా గోడౌన్లో భారీగా సుమారు 1,29,000 రూపాయల కేజీల గోమాంసాన్ని నిల్వ ఉంచి విక్రయానికి ప్రయత్నించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఉప కార్యాలయంలో జైభీం నియోజకవర్గ అధ్యక్షుడు బుజ్జిబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా బుజ్జిబాబు మాట్లాడుతూ ఆధిపత్య కులాల ద్వంద్వ వైఖరి బహిర్గతమైందని విమర్శించారు. గోమాంసం వాడుతున్నారని, ఇప్పటి వరకు దళితులు, గిరిజనులు, మైనార్టీలపై నిందలు వేసిన వారే లక్షల కేజీలు నిల్వ చేసి వ్యాపారం చేస్తున్నారంటే సామాజిక అన్యాయం ఎలా కొనసాగుతుందో అర్థమవుతోందని అన్నారు. అది ఏమిటంటే విశాఖపట్నం బాపట్ల ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు సుబ్రహ్మణ్యం గుప్తా అనే వ్యక్తి దాదాపుగా 1,89 కేజీల గోమాంసం తన గోడౌన్లో స్టోరేజ్ చేసి అమ్మడానికి పెట్టడం చాలా బాధాకరం. ఇంతవరకు మనం మనువాదులని సనాతన ధర్మం అని ఇంకా ఏదేదో కొంతమంది మనువాదులు చెప్పడం జరిగింది. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల క్రితం ఒక దళితుడు గోమాంసం ఒక క్యారెట్ బాక్స్లో తీసుకొని వెళ్తుంటే దాని విషయంలో ఆ దళితుని ఊచకోతగా చంపివేయడం జరిగింది. అంటే ఈరోజు లక్షల గోమాంసం స్టోరేజ్లో ఉంటే ఎక్కడున్నారు ఈ మనవాదులంతా? ఏమయ్యారు? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే దళిత గిరిజనులు మాత్రమే గోమాంసం వాడుతున్నారని అంటున్నారు కదా. ఈరోజు ఆధిపత్య కులాలు కూడా గోమాంసం వాడుతూ వ్యాపారాలు చేస్తూ దండుకుంటున్నారు. ఇలాంటప్పుడు ఈ ప్రభుత్వాలు ఎక్కడున్నాయి? ఈ మనవాదులు ఎక్కడున్నారు? అంటే ఈరోజు దళితులు మాత్రమే, గిరిజనులు మాత్రమే, మైనార్టీలు మాత్రమే గోమాంసం వాడుతున్నారని నింద వేయడం జరిగింది. ఇప్పుడు అదే ఆధిపత్య కులాలే అంటే ఈ సుబ్రహ్మణ్యం శాస్త్రి దాదాపుగా 1,89,000 కేజీలు తన స్టోరేజ్ గోడౌన్లో ఉంటే ఇంతవరకు ఆయన పైన చర్య లేదు. ఒక్కసారి ఆ వీడియో నేను చూపించడం జరుగుతుంది. ప్రజలారా ఒక్కసారి మీరు చూడండి. సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ ఇలాంటివి ఎన్ని ప్రచారాలు చేసినా కూడా ఇప్పటి వరకు ఆ సుబ్రహ్మణ్య శాస్త్రి పైన చీమ కుట్టినట్లు కూడా కాలేదు. అంటే ఈ రాష్ట్రంలో ఆధిపత్య కులాలకు మాత్రమే అవకాశం ఉందా? అదే ఒక దళితుడో, ఒక గిరిజనుడో, ఒక బీసీ అంటే బీసీని వాళ్ళో లేదో ఒక మైనార్టీ వాళ్ళో చేస్తే ఈ పాటికి ఎలా జరిగేదో ఒకసారి మీరే ఆలోచించండి ప్రజలారా. అదేవిధంగా మనమంతా అంటాం భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. అదేవిధంగా ఈ గోమాంసం క్యారెట్లో పెట్టుకున్న ఒక దళితుని చంపేశారు. ఇలాంటి ఇన్ని కేజీల గోమాంసం గోడౌన్లో పెట్టిన సుబ్రహ్మణ్య శాస్త్రికి శిక్ష లేదా? శిక్ష వర్తించదా? ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే దీనిపైన జైభీం ఎంఆర్పిఎస్ చాలా విచారణ బాధాకరంగా వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా ఆ సుబ్రహ్మణ్య శాస్త్రిని చట్టపరంగా శిక్షించకపోతే జైభీం ఎంఆర్పిఎస్ ఎన్ని పోరాటాలకైనా వెనుకాడదని కంఠపదంగా ఈరోజు ఈ విలేకరుల సమావేశంలో తెలియజేస్తున్నాను. నేనేమంటానంటే అదే గోమాంసం అంటే మాకంతా అంటే దళితులకు గాను గిరిజనులకు గాను చాలా పవిత్రమైన గోమాతను ఈరోజు మేము పూజిస్తున్నాం. అదేవిధంగా అదే గోమాతను మేము మాంసంగా పూజిస్తామని ఎంతోమంది మమ్మల్ని చాలా అంటున్నారు. కానీ ఈరోజు ఆధిపత్య కులాలు గోమాత మాంసం వాడుతూ అలాగే దానిపైన వ్యాపారాలు చేస్తూ ఉన్నా కూడా వాళ్ళని పట్టించుకునే నాదుడు లేడు. అందుకని వెంటనే
ఆ గోమాత మాంసాన్ని స్టోరేజ్ చేసిన ఓనర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం గుప్తా గారిని వెంటనే చట్టపరంగా శిక్షించాలని జేబీఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలా శిక్షించిన ఎడల మేము ఈ రాష్ట్రంలో రాష్ట్ర కోతలు అదేవిధంగా ధర్నాలు ఇంకా ఏమైనా కూడా చేయడానికి వెనకాడబోమని ఈ విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. నా పేరు చావల బుజ్జిబాబు, జై భీమ్ ఎంఆర్పిఎస్ ఎమ్మిగనూరు నియోజకవర్గ అధ్యక్షులు. జై భీమ్.